నమస్కారం అండి. దాదాపు 5 సంవత్సరాలు పూర్తిగా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 3 నెలల ఈ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు ఎంతవరకు మంచి జరిగిందంటారు? అసలు మాకేమీ జరగలేదండి. మాకు మంచి జరగలేదు, చెడు జరగలేదు. అసలు మాకేమీ ఇయ్యలేదు కూడా. అమ్మఒడి అండో 15,000 అండో 13,000 ఇచ్చిండు. అది 2 సంవత్సరాలు ఇచ్చిండు, 3వ సంవత్సరం ఇవ్వలేదు. మరి ఇది రుణమాఫీ, ఇది అమ్మది రుణమాఫీ అండో అవి చేయాల. ఈ 14,000 ఇస్తున్నాడు, అవి వేయలేదు అంతవరకు. అవి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి సభకి వెళ్ళినా సరే నేను 99.99% సంక్షేమాలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను అంటున్నారు. ఆయన ఇచ్చుకున్నాం, మాకేమీ లేదు. వాళ్ళకి ఇచ్చుకున్నాం, వాళ్ళు చేసుకున్నారా కానీ మాకేమీ చేయలేదు. అసలు మాకు ఆయన ఏం పెట్టలేదు, ఆయన ఏం చూడలేదు. మాకేం అవసరం కూడా లేదు. ఆయన ఓట్లు ఆయనకు మేము ఓటు కూడా వేయం. ఆయన చేసిన పనులకి 4,000 రూపాయల మేము ఉచికనే 12,000 రూపాయలు చేసిండు. 70 రూపాయల మందు తాగేది మేము మందు తాగుతాం, మందు తాగేదాన్ని 150 రూపాయలు చేసింది. ఏడ ఆయన సంక్షేమ పథకాలు చేసింది. ఆడ సిమెంట్ కట్ట 250 రూపాయలు, దాన్ని 400 రూపాయలు చేసింది. ఒక క్యాలనీ ఇచ్చిండా? ఎవరికి ఇచ్చిండో క్యాలనీ? మద్యాన్ని పూర్తిగా నిషేధం చేసిన తర్వాత ఓట్లకి వెళ్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం ఎంతవరకు పూర్తయింది? ఏం పూర్తయింది? తాగిన వాళ్ళని పట్టుకొని లోన్ వేయటం, లేకపోతే ఇది పెట్టి 10,000 వసూలు చేయటం. ఆటోకి 10,000 వేసినాడు. ఆటో వాళ్ళని పట్టుకొని వాళ్ళకు 10,000 మళ్ళీ పోలీసు వాళ్ళు దిగుతున్నారు. ఇంక ఈయన మచ్చి మీద నిదానం చేసింది, ఆడు చేసింది, ఇది చేసింది, మందిని ఆరటానికి. లోకేష్ పాదయాత్ర చేశారు కదా, ఆ పాదయాత్రలో మీకేం అర్థమైంది? పాదయాత్రలో బాగా చేశాడు, బాగా తిరిగాడు, చాలా లెక్క పోషించారు. అసలు ఏదన్నా చంద్రబాబుని పట్టుకొని ఇది అన్నారు, అది అన్నారు, ఏమన్నా రిప్లై చేశారా? కేసులో ఏదన్నా ఫలాన్ని పట్టుకొని ఇది తక్కువ అని చూపించారా? లోన్ వేశారు, 2 నెలలు లోన్ వేశారు. ఏం బీకారా ఆయన్ని? ఇది అంతే. లోకేష్ గారిని చూసి అధికారులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎందుకని భయపడుతున్నారు? ఇక అదైతే పెద్ద వాళ్ళు, అదైతే మనకు తెలియదండి. కొడాల అని వ్యాఖ్యలు లోకేష్ గారిని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఆయన పెట్టిన బోవ, చంద్రబాబు గారు పెట్టిన బోకే ఆయన ఎన్ని పోటు పొడిచిండు. ఈయన ఎవరు? కొడాల అని ఎన్ని పోటు పొడిచిండు. ఆడు పెట్టిన భిక్ష ఇవాళ ఏదో నేను మనగాడిని అంటే సరిపోద్దా? అది ఆయన చేసే పనులు అయ్యి. ఆయన ఏదో జగన్ గారు నన్ను ఇచ్చేస్తారో అది చేస్తారో, తాగి గుట్టకాలు మింగి అన్నీ అంటే సరిపోద్దా ఏంటి? పెద్దవాళ్ళతో మాట్లాడాలి. ఇవాళ ఏదో సంపాదించు అని చెప్పేసి అడుగుని మాట్లాడకూడదు. అది మంత్రి రోజా చంద్రబాబు నాయుడు ఆమె గురించి అడగే వద్దు నన్ను, అసలుకి ఆమె గురించి అడగే వద్దు అసలుకి. ఆమె కూడా వాళ్ళ దగ్గర పోయి చంద్రబాబు గారు నాకు దేవుడు అని చెప్పింది ఆమె ఒకప్పుడు. ఇవాళ పప్పుగాడు ఉప్పుగాడు అంత అవసరం. పప్పుగాడు ఉప్పుగాడు అంటాం. ఏమన్నా ఒళ్ళో పడిద్దా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చిరకాలం ఏమైనా పోషిస్తారని చెప్పిండా? ఎందుకంటే అన్ని మాటలు తప్పుడు మాటలు, తప్పుడే వారాలు. అసలు అనకూడదు. ఆడపిల్ల అన్నది అసలు ఆ మాటలో మగవాడిని అట్ట అనకూడదు. అది 2024లో అధికారంలోకి ఎవరు రాబోతున్నారు? వాళ్ళే ఎందుకు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు వస్తారని మేము గ్యారంటీ, 100% గ్యారంటీ. ఎందుకని? అది గ్యారంటీ అంతే. ఈయన చేసిన పనులకి ఆయన చేసిన పనులకి చాలా తేడా ఉండే. ఒక రోడ్డు పంపించిందా ఏంటి? ఒక రోడ్డు ఆడన్నా, ఒక రోడ్డు ఎక్కడన్నా ఉందా? ఒక క్యాలనీ ఇల్లు ఇచ్చాడా? ఎవరికి ఇచ్చారో చెప్పమానండి. మా బజార్ని ఎవరికి ఇచ్చారో చెప్పమానండి. ఒక కాలనీ ఇల్లు కాదు, నీళ్ళు ఉన్నాయా? కాలం వచ్చిందా? పోలవరం వచ్చేసారా? పోలవరం పూర్తి చేస్తానని చెప్పాడు. పోలవరం పూర్తి చేశాడా? నీళ్ళు ఇస్తానండి, ఏమీ లేదు. అతి గట్టి లేదు. చెప్పుకుంటే సిగ్గుసేది. రైతులందరూ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి పంటకు అవసరమైనప్పుడు నీళ్ళు వదలకుండా పంటలన్నీ అయిపోయిన తర్వాత నీళ్ళు వదిలితే అట్లా మేమేం చేసుకోవాలంటున్నారు. ఇందులో ఎంత వాస్తవం? నీళ్ళు అయిపోయాక వదలటానికి అసలు అయిపోయినా కూడా లేవండి మాకు. అయిపోయినాక వదులుతున్నాం కానీ అసలు మాకు అయిపోయినా కూడా నీళ్ళు ఏనాడు మాకు రాలా. అలా వచ్చింది అలా వెళ్ళిపోద్ది అంతే. అదే మొదటి శాస్త్రం అంటారే, ఇది రారా ఆరు రారా అని చూపించి వెళ్ళిపోద్ది. అసలు మా కాలం రానే రాదు మాకు.